నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. గంటలో అమెరికాను తాకే బ్రహ్మాస్త్రం విజయవంతంగా ప్రయోగించిన DRDO. అస్సాం రాష్ట్రానికి సొంత శాటిలైట్, దేశంలో తొలిసారి సరిహద్దు నిఘాకు సహాయం చేయడంలో కీలక పాత్ర. రాష్ట్రానికి చల్లని వార్త, 2 రోజులు వర్షాలు, లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ విడుదల చేసిన వాతావరణ శాఖ. శ్మశాన వాటికలను పరిశుభ్రంగా ఉంచండి, అధికారులను ఆదేశించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య. అధికార లాంఛనాలతో టీటీడీ ఆస్థాన గాయకుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ కు వీడ్కోలు. పార్థివ దేహానికి ఘనంగా నివాళులర్పించిన జిల్లా కలెక్టర్. అంతిమయాత్రలో పాల్గొన్న కలెక్టర్ వెంకటేశ్వర్. తిరుపతి మినర్వా హోటల్లో ప్రమాదం, కూలిన పైకప్పు సీలింగ్, త్రుట్టిలో తప్పిన పెను ప్రమాదం, హోటల్ను సీజ్ చేసిన పోలీసులు. టీటీడీ ఆస్థాన విద్వాంసులు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ పార్థివ దేహాన్ని మంగళవారం కుటుంబ సభ్యులు మరియు ఆయన శిష్య బృంద పరివారాల మధ్య ఘనంగా ప్రభుత్వ లాంఛనాలతో నగరపాలక సంస్థ హరిశ్చంద్ర శ్మశాన వాటికలో అంత్యక్రియలను జరిపారు. తిరుమల శ్రీవారిపై ఎన్నో భక్తితో కూడిన కీర్తనలను భక్తులు పదే పదే పాడుకునేలా, అందరూ మెచ్చేలా ప్రపంచానికి విడుదల చేసిన గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ ఎప్పటికీ చిరస్మరణీయుడని అంత్యక్రియలకు హాజరైన ప్రముఖులు కొనియాడారు. గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు అంత్యక్రియలకి ఈరోజు ప్రభుత్వ లాంఛనాలతో జరుపుకోవడం జరుగుతుంది. ఆయన మరణాంతరం, ఆయన మరణ వార్త వినగానే రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని మాకు ఆదేశించున్నారు. ఎందుకంటే ఆయన టీటీడీకే కాకుండా యావత్ భారతదేశానికి ఆయన అందించినటువంటి విశేష కృషి, అన్నమయ్య కీర్తనలు అందరికీ, సామాన్య ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావడానికి ఆయన చేసినటువంటి కృషి మన దేశానికి కూడా ఎంతో గర్వకారణం. దానికి అనుగుణంగానే ఈరోజు ఆయన అంత్యక్రియలు అంతా కూడా ప్రభుత్వ లాంఛనాలతో ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ప్రభుత్వం తరఫున ఈరోజు అంత్యక్రియలు కూడా పాల్పంచుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది. ఆయన కనిపించేటువంటి అన్నమయ్య ఆయన దాదాపు 14,000 సంకీర్తనలు పాడి ఆయన రికార్డింగ్ చేసి ఎన్నో వందల బుక్కులు, అదేవిధంగా ఎన్నో రికార్డింగ్లు చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఈ రోజుటికి కూడా ఆయన తుది శ్వాస వదిలే వరకు ఆయన అన్నమయ్య పాటలు ప్రతిరోజు పాడి వినిపిస్తూనే ఆయన ఈరోజు భగవంతుడిలోకి ఐక్యమయ్యాడు. కాబట్టి ఇంతటి అన్నమయ్యని మేము ఈరోజు కోల్పోయినంత బాధతో ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటాం. నగరంలోని శ్మశాన వాటికలను పరిశుభ్రంగా ఉంచాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ 33వ వార్డులోని హరిశ్చంద్ర శ్మశాన వాటిక, ధోబీఘాట్, సుందరయ్య నగర్, స్కావెంజర్స్ కాలనీ తదితర ప్రాంతాల్లో హెల్త్, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి కమిషనర్ పారిశుద్ధ పనులను పరిశీలించారు. శ్మశానం చుట్టుపక్కల ప్రాంతాల్లో చెత్తా చెదారం ఉండటం పట్ల కమిషనర్ అసహనం వ్యక్తం చేశారు. శ్మశానంలో నెలకొని ఉన్న సమస్యలను ప్రజలు కమిషనర్ దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ శ్మశాన వాటికలను, ధోబీఘాట్ను శుభ్రంగా ఉంచాలని అన్నారు. శ్మశాన వాటికలో కర్మక్రియలకు వచ్చేవారికి కావలసిన అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. సుందరయ్య నగర్, రైల్వే కాలనీ, స్కావెంజర్స్ కాలనీలో ప్రజలకు కావలసిన అన్ని మౌలిక సదుపాయాలు, ప్రణాళికలు సిద్ధం చేయాలని అన్నారు. మురుగునీటి కాలువలు ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని పారిశుద్ధ సిబ్బందిని ఆదేశించారు. కమిషనర్ వెంట అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, తుడా ఈఈ రవీంద్ర, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డిఈలు రమణ, రాజు, రెవెన్యూ ఆఫీసర్ సేతు మాధవ్, ఏసీపీ మూర్తి, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య, సుమతి ఉన్నారు. ఎండలు దంచి కొడుతున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తీవ్ర ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఏపీలో భిన్న వాతావరణం కొనసాగుతున్నట్లు పేర్కొంది. ఒక ప్రాంతంలో వర్షాలు,
కొన్ని ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు 3 రోజుల వాతావరణ అంచనాను వెల్లడించింది. అల్పపీడన ద్రోణి తమిళనాడు తీరానికి నైరుతి బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. నిన్నటి హిందూ మహాసముద్రం, దానిని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతం మీదుగా సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు బలహీనపడినది. దిగువ ట్రోపో ఆవరణంలో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో నైరుతి దిశగా మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ అండ్ రాయలసీమలలో తూర్పు, ఆగ్నేయ దిశగా గాలులు వీస్తున్నాయి. బుధవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు వచ్చే అవకాశం లేదు. గురువారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమముగా 2 నుంచి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఎంపీ ల్యాడ్స్ కింద మంజూరైన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. మంగళవారం జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో ఎంపీ ల్యాడ్స్తో చేపట్టిన పనుల పురోగతిపై PRRWS, మున్సిపల్, ఇరిగేషన్ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఎంపీ ల్యాడ్స్ కింద పంచాయతీరాజ్ శాఖ పరిధిలో 3.7 కోట్లతో 59 పనులు మంజూరు కాగా 2.17 కోట్లతో 48 పనులు పూర్తి చేయడమైనదని, RWSS శాఖ పరిధిలో 75 లక్షలతో 17 పనులు మంజూరు కాగా 43.58 లక్షలతో 14 పనులు పూర్తి కాబడ్డాయని, మున్సిపల్ శాఖలో 75.57 లక్షలతో 8 పనులు మంజూరు కాగా 25.72 లక్షలతో 4 పనులు పూర్తి కాబడ్డాయన్నారు. వీటితో పాటు మరిన్ని శాఖలతో కలిపి మొత్తం 4.84 కోట్లతో 90 పనులు మంజూరు కావడం జరిగిందని, 69 పనులు పూర్తి కాగా 59 పనులకు సంబంధించి బిల్లుల చెల్లింపు జరిగిందని, 31 పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. ఈ సమావేశానికి సిపిఓ సాంబశివారెడ్డి, డ్వామా పీడీ రవికుమార్, PRSE చంద్రశేఖర్ రెడ్డి, సంబంధిత DE, EEలు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి నగరంలోని బస్టాండ్ సమీపంలో ఉన్న మినర్వా గ్రాండ్ హోటల్లో అకస్మాత్తుగా ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు సీలింగ్ పైకప్పు పడడంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. హోటల్లోని గది నెంబర్ 314లో అనూహ్యంగా సీలింగ్ కూలిపోవడంతో అక్కడ ఉన్న అతిథులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వారిలో కొందరు ఏం జరుగుతోందో అర్థం కాక వెంటనే గదులను వదిలివేసి బయటకు పరుగులు తీశారు. ప్రమాదం జరిగిన వెంటనే హోటల్ సిబ్బంది అప్రమత్తమై అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. హోటల్లో ఉన్న అతిథులను అప్రమత్తం చేసి సురక్షితంగా వేరే ప్రాంతాలకు తరలించారు. ప్రమాదం తీవ్రతను పరిశీలించిన అధికారులు హోటల్ నిర్వహణలో జాగ్రత్తలేమి ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక విచారణ అనంతరం భద్రతా ప్రమాణాలు పాటించలేదని గుర్తించిన అధికారులు హోటల్ను తాత్కాలికంగా సీజ్ చేశారు. ఈ ప్రమాదంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి బాధ్యత వహించాల్సిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు తెలిపారు. సీలింగ్ కూలిపోవడానికి గల కారణాలను అధికారులు పరిశీలిస్తున్నారు. మొదటిగా హోటల్ నిర్మాణ నిబంధనలు పాటించారా లేదా, కొన్నేళ్లుగా సక్రమంగా నిర్వహణ జరుగుతోందా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. POP ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారైన సీలింగ్ సరిగ్గా అమర్చలేదా, లేక హోటల్ నిర్వహణలో నిర్లక్ష్యం వహించారా అనే అంశాలపై దృష్టి పెట్టారు. ఈ ప్రమాదానికి అసలు కారణమేంటో త్వరలోనే వెల్లడి చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. కబ్జాదారులకు, భూబకాసురులకు వాగులు, వంకలు, ప్రభుత్వ భూములతో పనిలేదు. అది భూమి అయితే చాలు యథేచ్ఛగా కబ్జాలకు పాల్పడుతున్నారు. ఏకంగా చెరువుకు నీరు పోయే వంకను కబ్జా చేశారు. రామచంద్రాపురం మండలం నుండి అప్పలాయగుంట ప్రధాన రహదారి పక్కన రావిళ్లవారి పంచాయతీలో ఈ సంఘటన చోటు చేసుకుంది. రామచంద్రాపురం మండలం రావిళ్లవారిపల్లి పంచాయతీ లెక్కదాకలు కమ్మపల్లి అప్పలాయగుంట ప్రధాన రహదారి ఆనుకుని ఉన్న ఓ ప్రధాన కాలువను తనపల్లికి చెందిన ఓ రైతు తన పౌల్ట్రీ ఫామ్ కోసం యథేచ్ఛగా ఆక్రమించుకున్నారు. వర్షాకాలంలో యోగుల పర్వతం నుండి పడిన వర్షపు నీరు వడుసుల వంక ద్వారా వడమాలపేట మండలం పత్తిపుత్తూరు పంచాయతీ అయ్యన్నగారి గ్రామంలో ఉన్న బాపన చెరువుకు నీరు చేరుతుంది. ఈ నీటి ద్వారానే సుమారు ఆ గ్రామంలో ఉన్న రైతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయ్యన్నగారిపల్లి లెక్కల దాఖలా
కమ్మపల్లి సంబంధించిన లెక్క దాఖలలో సుమారు 10 ఎకరాల పైన తనపల్లికి చెందిన ఓ రైతు కొనుగోలు చేశాడు. ఆ రైతుకు తన వ్యవసాయ పొలంలో కోళ్ల ఫారానికి ఏకంగా కాలువను కబ్జా చేసి ప్రభుత్వానికి సంబంధించిన కల్వర్టును ధ్వంసం చేశాడు. గతంలో నీరు నిల్వ కోసం ఇరిగేషన్ శాఖ అధికారులు నిర్మించారు. దీనిని ధ్వంసం చేసి యథేచ్ఛగా ఆక్రమించుకుని నూతన రోడ్డును వేశారు. ఇంత తతంగం జరుగుతున్న రెవెన్యూ, పంచాయతీ, ఇరిగేషన్ అధికారులు తొంగి చూసిన పాపాన పోలేదు. అంతటితో ఆగకుండా తన పొలంలో ఏర్పాటు చేసుకున్న కోళ్ల ఫారానికి విద్యుత్ కోసం ఒడుసులవంక కాల్వలో కరెంట్ పోల్ అమర్చి విద్యుత్ మీటర్లు పొందాడు. భారీ వర్షాల వల్ల వంకలో నీటి ప్రవాహం అధికమైనప్పుడు విద్యుత్ పోల్ పడిపోయే ప్రమాదం ఉంది అని స్థానిక ప్రజలు అనుకుంటున్నారు. అయినా విద్యుత్ అధికారులు యథేచ్ఛగా అతనికి విద్యుత్ సరఫరా ఇచ్చేశారు. ఆ రైతు తన పలుకుబడిని ఉపయోగించుకొని రెవెన్యూ, పోలీస్, పంచాయతీ, విద్యుత్ శాఖ అధికారులను తన గుప్పిట్లో పెట్టుకున్నారని గుసగుసలు వినపడుతున్నాయి. ఇదెక్కడి చోద్యం అంటూ పేదవాడికి ఒక న్యాయం, ధనవంతుడికి ఒక న్యాయం అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని సమస్యకు పరిష్కారం చూపించాలని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి రెవెన్యూ డివిజన్ ప్రాంతంలో కబ్జాలకు నిలయంగా మారిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయ్యన్న గారి ఆ చెరువుల దగ్గర నుంచి వంక, వాగు అని ఏమాత్రం లెక్క చేయకుండా ఆక్రమించుకొని ఆ రకంగా కలవట్లు పగలగొట్టేసి ఈరోజు చెరువుకు రావాల్సినటువంటి నీళ్లను కోళ్ల ఫారాలకు పంపించుకుంటా ఉంటే అధికారులు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా నిస్సిగ్గుగా వ్యవహరించడం అనేది అత్యంత దుర్మార్గమైనటువంటి విషయం. ఆ కొండ నీళ్ళన్నీ కూడా చెరువులు నిండుకుంటా ఉంటాయి. చెరువుల నుంచి వాగులు నిండుతాయి. వాగుల నుంచి పంట పొలాలకు పచ్చదనానికి వెళ్తూ ఉంటే అట్లాంటి చెరువులకు నీళ్లు పోకుండా ఉన్నటువంటి రామచంద్రాపురం ఏరియాలో ఉన్నటువంటి దాన్ని ఆ కలవర్టును పగలగొట్టేసి వాళ్ళ కోళ్ల ఫారాలకు నీళ్లు కావాలనో లేకపోతే వేరే దురుద్దేశంతోనో దాన్ని యథేచ్ఛగా ఆ కాలువనంతా కూడా పగలగొట్టేసి కలవర్టును పగలగొట్టేసి ఆ రకంగా ఆ నీళ్ళన్నింటినీ కూడా వాళ్ళ దగ్గరికి తీసుకొని పోవడం అనేది శోచనీయమైనటువంటి విషయం. తక్షణమే ఆ కలవర్టును రిపేర్ చేయించాలి. ఆ నీళ్లను అక్రమంగా తొలగించినటువంటి వ్యక్తి పైన క్రిమినల్ కేసును నమోదు చేయాలని చెప్పని ఈ చట్టం కూడా చెప్తుంది. ఆర్ఆర్ యాక్ట్ ప్రకారం, రెవెన్యూ యాక్టు, అదేవిధంగా నీళ్లకు సంబంధించినటువంటిది ఇరిగేషన్ సంబంధించినటువంటి యాక్టు, ఈ 2 యాక్ట్లు ఏం చెప్తాయంటే ఎక్కడైనా అక్రమంగా నీళ్లు కనుక తరలించినట్లయితే వాళ్ళపైన క్రిమినల్ కేసును నమోదు చేయాలని చెప్పని ఈ 2 యాక్టులు చెప్తాయి. ఇప్పటి వరకు కూడా అధికారులు పగలగొట్టి 2023లో పగలగొడితే అనేకమైనటువంటి పత్రికల్లో వార్తలు వస్తే కనీసం అధికారులు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా నిస్సిగ్గుగా వ్యవహరించడం అనేది అత్యంత బాధాకరమైనటువంటి విషయం. తక్షణమే అతనిపైన చర్యలు తీసుకోవాలా. ఎక్కడైతే కల్వర్టును పగలగొట్టాడో దాన్ని రిపేర్ చేయించాల్సిన బాధ్యత కూడా అతనిపైనే ఉంది. కాబట్టి చర్యలు తీసుకోకపోతే సిపిఎం పార్టీగా ఆందోళన చేస్తామని చెప్పనని ఎండిఓ గారికి, ఎంఆర్ఓ గారికి హెచ్చరిక చేస్తున్నాం. తిరుపతి జిల్లాలో ప్రభుత్వం నిర్దేశించిన 3 డీజిల్టేషన్ పాయింట్ల నుండి సుమారు 1,37,686 మెట్రిక్ టన్నుల ఇసుక స్టాక్ యార్డ్ పాయింట్స్ పారదర్శకంగా, ఉచితంగా ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనాతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రభుత్వానికి ఇసుక ద్వారా ఎలాంటి ఆదాయం ఆశించకుండా ప్రజలకు అందుబాటులోకి పారదర్శకంగా ఇసుక అందేలా పలు చర్యలు చేపట్టిందని తెలిపారు. ఈ ఉచిత ఇసుక విధానంలో తిరుపతి పట్టణ ప్రజలకు ఇసుక అందుబాటులో ఉండుట కొరకు 3 ఇసుక స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేసి ఇసుక సరఫరా చేస్తున్నారని తెలిపారు. ఈ స్టాక్ పాయింట్లకు పక్క జిల్లా అయిన అన్నమయ్య జిల్లా నుండి ఇసుక రీచ్ల నుండి ఇసుక తీసుకుని వచ్చి ప్రజలకు సరఫరా చేస్తున్నారని తెలిపారు. జిల్లాలో గుర్తించిన 3 డీజిల్టేషన్ పాయింట్లలో 2 పెళ్లకూరు మండలం నందు, మరొకటి గూడలి గ్రామంకోట మండలం నందు ఏర్పాటుకు ప్రభుత్వం నుండి అన్ని అనుమతులు వచ్చాయని, ఈ ప్రదేశం నుండి ఈ నెల 15వ తేదీలోపు ఇసుక సరఫరాను అందుబాటులోకి తీసుకుని రానున్నారని తెలిపారు. డీజిల్టేషన్ పాయింట్ వద్ద ఇసుక తవ్వడానికి రవాణాకు ఏజెన్సీని నియమించడం జరిగిందని అన్నారు. అక్కడి నుండి వినియోగదారులు ఆన్లైన్ నందు ఇసుక బుక్ చేసుకొని లేదా నేరుగా వెళ్లి ఇసుక కమిటీ నిర్ధారించిన నామమాత్రపు రుసుము మేరకు ఇసుక తీసుకు వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు. గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది విధులు కేటాయించడం, అలాగే రెవెన్యూ శాఖ నుండి అధికారిని ఇన్ఛార్జ్ ఏర్పాటు, పర్యవేక్షణ ఉండాలని అన్నారు. ఇసుక డీజిల్టేషన్ పాయింట్లను సంబంధిత ఆర్డీఓలు తనిఖీ చేయాలని తెలిపారు. ఇసుక కొరకు వచ్చే వాహనాలు ఎక్కువ సమయం వేచి ఉండేలా లేకుండా త్వరితగతిన జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఎస్పీ మాట్లాడుతూ ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా ప్రజలకు పారదర్శకంగా ఇసుకను ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. స్టాక్ పాయింట్ నందు సీసీ కెమెరాల ఏర్పాటు, 24/7 పోలీస్ గస్తీ, పోలీస్ చెక్పోస్ట్ పాయింట్ ఏర్పాటు ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ లా అండ్ ఆర్డర్ రవి మనోహరాచారి, నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు, గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, తిరుపతి, శ్రీకాళహస్తి ఆర్డీఓలు రామ్మోహన్, భానుప్రకాష్ రెడ్డి, జిల్లా గనుల శాఖ అధికారి బాలాజీ నాయక్, గూడూరు ఏడీ శ్రీనివాసరావు, ఇరిగేషన్ ఈఈ శ్రీనివాసరావు, డీడీ గ్రౌండ్ వాటర్ నాగమల్లేశ్వరరావు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. భారతదేశ ఆత్మగౌరవాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు ప్రధాని మోడీ తాకట్టు పెట్టారని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. తిరుపతి బైరాగిపట్టణ సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నారాయణ మీడియాతో మాట్లాడుతూ, దేశ రాజధాని ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవడానికి గల ప్రధాన కారణం మోడీ బ్లాక్మెయిలింగ్ అని అన్నారు. భారతదేశంలో మోడీ వ్యక్తిగత ఓట్లు తగ్గిపోయాయని, భారతీయ జనతా పార్టీ బలం క్షీణించిపోయిందని నారాయణ ఎద్దేవా చేశారు. దేశంలో హిందీని బలవంతంగా రుద్దాలనుకోవడం మోడీ అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. కొత్త సీసాలో పాతసారా అమ్మాండి అయిపోయింది. ఇప్పుడు కింద ఏం మారలే, పైన ఉపరితలాలు మారినాయి, రంగులు మారినాయి, జెండాలు మారినాయి, డ్రెస్ మారింది. కిందికి వచ్చేకాడికి ఎటు కనపడలే. నీకు ఒక ఎగ్జాంపుల్, గ్లేరింగ్ ఎగ్జాంపుల్ చెప్పాలా ఏమో తెలియదు. వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు బండారు సత్యనారాయణ టీడీపీ నాయకుడు, ఆయన మీద కేసులు పెట్టారు. కేసులు పెడితే అతను జైలుకి పోయినాడు, హాస్పిటల్లో ట్రీట్మెంట్కి వచ్చాడు. ఆ ట్రీట్మెంట్లో ఉన్నటువంటి వార్డు అమ్మాయి, తెలిసిన అమ్మాయి, చంద్రాయేశ్వర బంధువులమ్మ, బాగా పనిచేస్తుంది. పేషెంట్గా చూసింది. అప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఏం చేసింది, నువ్వు టీడీపీ వాడికి ట్రీట్మెంట్ ఇచ్చావు కాబట్టి అతను అమ్మాయిని సస్పెండ్ చేసింది. అమ్మాయి షీజ్ బెస్ట్ డాక్టర్, ఎవరని చెప్తారు, ఎమర్జెన్సీ మెడిసిన్ ఇన్ఛార్జ్. ఆ తర్వాత దాన్ని ఏదో తంటాలు బట్టి సస్పెండ్ పనిచేస్తుంది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చింది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పోయి అడిగితే ఈ గవర్నమెంట్, ఆ పాత గవర్నమెంట్ ఏ పనిష్మెంట్ ఇచ్చిందో అదే పనిష్మెంట్ కన్ఫర్మ్ చేసింది లేటెస్ట్ గవర్నమెంట్. టీడీపీ నాయకుడి పైన కక్ష సాధింపు చర్యలో భాగంగా వైసీపీ ఈ డాక్టర్ పైన చర్యలు తీసుకుంటే, పోనీ టీడీపీ గవర్నమెంట్ వచ్చింది కదా, మళ్ళీ ఈ బండారు సత్యం ఇప్పుడు ఎమ్మెల్యే, మళ్ళీ టీడీపీకి అనుకూలంగా ఉండేవాడిని మీద ట్రీట్మెంట్ పేరుతోటి మళ్ళీ ఆ అమ్మాయికి అదే పనిష్మెంట్ ఇచ్చారు. డిఆర్డీఓ ఆధ్వర్యంలో ప్రయోగించిన హైపర్సోనిక్ మిస్సైల్ ప్రయోగం విజయవంతమైంది. ప్రపంచంలో అతిపెద్ద సైనిక సామర్థ్యం కలిగిన దేశాల్లో భారత్ టాప్ 5లో ఉంది. ఏటా సైనికులు ఆయుధాల కోసం వేల కోట్లు ఖర్చు చేస్తోంది. పొరుగు దేశాల నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో దేశీయంగా కూడా అత్యాధునిక ఆయుధాలను తయారు చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా మరో హైపర్సోనిక్ మిస్సైల్ను భారతదేశ రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ పరీక్షించింది. 2024 నవంబర్ 16న డిఆర్డీఓ ఒడిశా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి ఒక లాంగ్ రేంజ్ హైపర్సోనిక్ మిస్సైల్ను విజయవంతంగా పరీక్షించింది. ఈ మిస్సైల్ 1500 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలోని లక్ష్యాలను తాకగల సామర్థ్యం కలిగి ఉంది. ఇది ధ్వని వేగం కంటే 5 రెట్లు ఎక్కువ వేగంతో మాక్ 5 కంటే ఎక్కువ ప్రయాణిస్తుంది. అంటే సుమారు 6200 కిలోమీటర్లు, 3850 మైళ్ళు. ఇది భారతదేశం న్యూఢిల్లీ నుంచి అమెరికా వాషింగ్టన్ డీసీ దూరం సుమారు 12000 కిలోమీటర్లు. ఈ దూరాన్ని గంటలో చేరుకుంటుంది. మొదట ఈ హైపర్సోనిక్ మిస్సైల్ వేగం మాక్ 5 నుంచి 6 మధ్య ఉందని తెలుస్తోంది. తాజా పరీక్షలో దీని వేగం 10 మాక్ 12144 కిలోమీటర్లు వరకు ఉంటుందని, 1500 కిలోమీటర్ల రేంజ్ కలిగి ఉంటుందని నివేదికలు పేర్కొన్నాయి. ఈ వేగంతో భారతదేశం నుంచి అమెరికాకు చేరడానికి సుమారు గంట కంటే కొంచెం ఎక్కువ సమయం, సుమారు 1 గంట 10 నిమిషాలు పడుతుంది. డిఆర్డీఓ ఈ హైపర్సోనిక్ మిస్సైల్ పరీక్ష భారతదేశాన్ని అమెరికా, రష్యా, చైనా వంటి దేశాల సరసన నిలబెట్టింది. సంగీత కళానిధి, సాహితీవేత్త, బహుభాషా మధుర గాయకులు శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ వర్ధంతి కార్యక్రమాన్ని మంగళవారం స్థానిక చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో జరుపుకున్నారు. ప్రముఖ సంగీత విద్వాంసుడు, కవి, విమర్శకుడు, సాహితీ విమర్శకుడు అయినటువంటి రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు బాల్యం నుంచే తల్లి వద్ద సంగీతాన్ని అభ్యసించి, తండ్రి వద్ద తెలుగుని అభ్యసించి
కర్ణాటకలో ఆయన సంస్కృత ఆంధ్రంలో నిష్ణాతుడై అదే కళాశాలలో తెలుగు అధ్యాపకుడుగా 32 సంవత్సరాలు తన జీవితాన్ని కొనసాగించి అక్కడ రిటైర్ అయిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆహ్వానం మేరకు తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నమాచార్య కీర్తనలను ఆంధ్రీకరించడానికి వచ్చి ఎన్నో వందల కీర్తనలకు ఆయన స్వరకల్పన చేసి ఎందరికో ఈనాడు కీర్తనలు పాడేటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు తన ఊరి పేరునే అనంతపురం జిల్లాలో గల రాళ్లపల్లి అనే గ్రామంలో జన్మించి తన ఊరి పేరునే ఇంటి పేరుగా మార్చుకుని అనంతకృష్ణ శర్మ గారు ధన్యజీవి. ఆయన 46వ వర్ధంతి కార్యక్రమం చిగోరాల నిర్వహించుకోవడం మహదానం. ఈరోజు రాళ్లపల్లి అనంత శర్మ గారి యొక్క వర్ధంతి సందర్భంగా రాములవారి గారు ఇదిలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో పాలుపంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. వారి యొక్క ద్వారా వారి సంగీతము కవిగా అనేక కార్యక్రమాలు నిర్వహించి అనేక మంది పేద ప్రజలకి కవిత్వం నేర్పించి రచనలు నేర్పించినటువంటి మహానుభావుడు. వారి యొక్క వర్ధంతి ఈరోజు ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. భారతదేశంలో తొలిసారిగా ఒక రాష్ట్రానికి సొంత ఉపగ్రహం ఏర్పాటు చేసుకోనున్నట్లు అస్సాం ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో సొంత ఉపగ్రహం కలిగిన మొదటి రాష్ట్రంగా అస్సాం త్వరలో అవతరించబోతోంది. ఈ ఉపగ్రహం ముఖ్యంగా సామాజిక ఆర్థిక ప్రాజెక్టుల అమలుకు అవసరమైన డేటాను సేకరించడంలో, అలాగే సరిహద్దు నిఘాకు సహాయం చేయడంలో కీలక పాత్ర పోషించనుంది. 2025-26 రాష్ట్ర బడ్జెట్ను సమర్పిస్తూ అస్సాం ఆర్థిక మంత్రి అజంతా నియాగ్ ఈ ప్రకటన చేశారు. కీలకమైన సామాజిక ఆర్థిక ప్రాజెక్టుల అమలుకు నిరంతర డేటా ప్రవాహం కోసం భారత ప్రభుత్వ అంతరిక్ష విభాగం ఇన్స్పేస్, ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ సహకారంతో సొంత ఉపగ్రహం అసంసత్ను ఏర్పాటు చేయాలని మేము ప్రణాళిక వేసుకున్నాము. కీలకమైన ప్రాజెక్టుల అమలుకు అవసరమైన సమాచారాన్ని సేకరించేందుకు ఇదెంతో దోహదం చేస్తుంది అని ఆర్థిక మంత్రి అజంతా నియాగ్ వెల్లడించారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మాట్లాడుతూ, మనకు మన సొంత ఉపగ్రహం ఉంటే అది విదేశీయులు అక్రమంగా ప్రవేశించడానికి ప్రయత్నిస్తారా లేదా అని చెబుతుంది. ఇది రాబోయే వరదల గురించి ముందస్తు సమాచారం కూడా ఇవ్వగలదు. అలాగే వాతావరణ నివేదికలు కూడా అందించగలదు. ఇది రైతులకు ప్రయోజనకరంగా మారుతుంది అని తెలిపారు. దీని ఏర్పాటు కోసం ఇస్రోతో చర్చలు మొదలుపెట్టామని ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ వెల్లడించారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని నైవేద్య విరామ సమయంలో సినీ దర్శకుడు వేణు ఎల్లండి, తెలంగాణ CFBC చైర్మన్ కృష్ణమోహన్ రావు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి దర్శన ఏర్పాట్లు చేయగా ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనాలతో తీర్థ ప్రసాదాలను అందించారు. దర్శనానంతరం వీరు ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. సో నేను త్వరలో నా రెండో సినిమా మొదలు కాబోతుంది. సో దానికోసం స్వామివారి ఆశీర్వాదం తీసుకుందామని వచ్చాను. సో నెక్స్ట్ మళ్ళీ SVCలో రాజుగారి బ్యానర్లో, దిల్రాజు గారి బ్యానర్లో నా రెండో సినిమా చేస్తానండి. త్వరలో స్టార్ట్ కాబోతుంది. ఈరోజు ప్రాతకాల ప్రత్యేక దర్శనంలో స్వామివారిని మా సతీమణి సుధశ్రీ, మా కుమారుడు ప్రహ్లాద్ మోహన్తో కలిసి చేసుకోవడం జరిగింది. చాలా కాలం తర్వాత స్వామివారిని వారి సన్నిధానంలో గడిపేటటువంటి ఒక మహత్తరమైనటువంటి అవకాశం నాకు వచ్చింది. ఇది చాలా సంతోషంగా ఉన్నది. ఈ ఏడుకొండల వెంకన్నను దర్శించుకోవడానికి ఎప్పుడు వచ్చినా నా జీవితంలో చాలా గొప్ప అనుభూతులు కలుగుతూ ఉంటాయి. అలాగే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా పరిణామాలు కనబడుతూ ఉన్నాయి. అక్కడి రాష్ట్ర ప్రజలు, ఇక్కడి రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని చెప్పి కోరుకోవడమే కాకుండా ఆ భగవంతుని నేను చేసేటటువంటి అన్ని కార్యక్రమాలు నిర్విఘ్నంగా ముందుకు పోవాలి. నేను ఏదైతే ఒక ఆశయం కోసం బ్రతుకుతున్నానో ఆ ఆశయ సాధనలో భగవంతుని యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు ఉండాలని, ఆ విధంగానే మా సతీమణి, మా కుమారులు, మా అన్నదమ్ములు, మా తల్లిదండ్రులు అందరూ కూడా సుఖశాంతులతో, బంధుమిత్రులు అందరూ కూడా ఉండాలని చెప్పి భగవంతుని కోరుకోవడం జరిగింది. బాల్యం నుండి పుస్తక పఠనంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి సమాజంలో స్త్రీలను ఏ విధంగా గౌరవించాలన్న విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని ద్రవిడ విశ్వవిద్యాలయం పూర్వ ఉపాధ్యక్షులు కొలకూరి మధుజ్యోతి అన్నారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని హ్యుమానిటీస్ బ్లాక్ సెమినార్ హాల్లో తెలుగు అధ్యయన శాఖ ఆధ్వర్యంలో రెవరెండ్ స్వర్గీయ డాక్టర్ కటాక్షమ పాల్రాజ్ ధర్మనిధి ఉపన్యాస కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వర్సిటీ ఇన్ఛార్జ్ విజయలక్ష్మి, తెలుగు శాఖ అధ్యక్షులు
కొలకలూరి మధుజ్యోతి విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. బిషప్ రెవరెండ్ కటాక్షమ్మ పాలరాజ్ గారి గురించి ప్రతి సంవత్సరం మనము కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు ఆవిడ బిషప్ అవడము, క్రైస్తవాన్ని గురించి రావడము, దళిత సాహిత్యంతో ముడిపడి ఉండటము ఆనందించదగ్గ విషయమే. ఒకానొక కాలంలో భారతంలో ఎలా ఉంది, భాగవతంలో ఎలా ఉన్నారు, ఇలాంటి ఆలోచనలు కటాక్షమ్మ పాలరాజ్ ధర్మనిధి ఉపన్యాసాల్లో మేము పెట్టినప్పుడు ఆవిడ క్రైస్తవురాలు కదా, మీరు భారతాన్నో భాగవతాన్నో ఎలా చెప్తారు అనే ప్రశ్నలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. మనకు ఆవిడ ఇచ్చిన ఉద్దేశము సాహిత్యము సమాజంలో ఉన్న స్త్రీని గురించి చూడడానికి. సాహిత్యంలో స్త్రీ అంటే క్రైస్తవ సాహిత్యం మాత్రమే కాదు, సమస్త సాహిత్యము కూడా. మేము రేడియోలో ఎలా ఉన్నారో చూసాము, జర్నలిజంలో ఎలా ఉన్నారో చూసాము, సమాజంలో ఎట్లా ఉన్నారో చూసాము, పత్రికల్లో ఎలా స్త్రీలు ఉంటున్నారో చూస్తున్నాం. ఇలా ప్రతి సంవత్సరము భిన్న భిన్న విషయాల మీదనే పెట్టుకుంటూ వస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి తీరును చూసి ఓర్వలేక మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యువతను రెచ్చగొట్టే విధంగా యువత పోరుకు పిలుపునివ్వడం హాస్యాస్పదంగా ఉందని టీఎన్ఎస్ఎఫ్ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు కొట్టే హేమంత్ రాయల్ పేర్కొన్నారు. ఈరోజు యువత పోరు అంటే అతనికి 2019-24 వరకు విద్యార్థులను ఎంత మోసం చేశాడు, ఏంది అనేది ఇప్పుడు యువత పోరులో ఆయన చెప్పగలుగుతాడా అని చెప్పేసి మేము ఒకటే హెచ్చరిస్తున్నాం. ఈరోజు 12వ తేదీ రేపనగా కలెక్టర్ ఆఫీసుల వద్ద యువత పోరు అని చెప్పి ఒక పోస్టర్ని విడుదల చేసి విద్యార్థుల్ని రోడ్లపైకి తీసుకురావాలని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు అందరితో పాటు కలిసి రావాలని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. అయ్యా 2019-24 వరకు ఫీజు రియంబర్స్మెంట్ కానీ ప్రతి ఒక్కటి విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ కానీ ప్రతి ఒక్క దాంట్లో మీరు పెట్టిన లోటుపాట్లు కానీ ఈరోజు విద్యార్థులందరూ రోడ్లపైకి వచ్చేశారు మీరు చేసిన పనుల వల్ల. పోలీస్ ఉద్యోగాల కోసం కూటమి ప్రభుత్వం ప్రవేశ పరీక్ష జరపకుండా దీనిపై ప్రెస్ నోట్ రిలీజ్ చేయకుండా ఆలస్యం చేయడం పట్ల కానిస్టేబుల్ నిరుద్యోగ అభ్యర్థులు కిరణ్ కుమార్, సురేష్, హేమాద్రి, వెంకటేష్ తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా ముందు పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువత తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఒక్కొక్కరు కష్టం విన్నాము అంటే నిజంగా నిద్ర రాని స్టేజ్కి వస్తుంది సార్. అంత ఘోరంగా ఒక్కొక్కరు ఒక్కొక్క కష్టాలు చెప్తున్నారు. దీన్ని మేము మిమ్మల్ని తప్పుగా భావించట్లేదు, కానీ మా పరిస్థితులు ఒక్కసారి ఆలోచించి తొందరగా మెయిన్స్ని కంప్లీట్ చేయాల్సిందిగా లోకేష్ గారిని, కేసులన్నీ ఏవైతే వీటిపైన కేసులు సార్ ఇవి వాంటెడ్గా వచ్చే కేసులు చాలా ఉన్నాయి. ఈ కేసులన్నీ 21 నుంచి వచ్చే కేసులన్నీ చాలా కేసులు ఉన్నాయి. ప్రతి ఒకటి ఏజ్కి సంబంధించి ఒక కేసు వచ్చింది, హైట్కి సంబంధించిన ఒక కేసు వచ్చింది, హోంగార్డ్కి సంబంధించిన ఒక కేసు వచ్చింది, మార్క్స్ యాడింగ్కి సంబంధించిన ఒక కేసు వచ్చింది. ఈ కేసులన్నీ రిపీటెడ్గా అంతకుముందు కూడా అవే ఉన్నాయి సార్. కానీ దాన్ని క్లియర్ చేసి మీరు ఈవెంట్స్ పెట్టారు. అలాగే క్లియర్ చేసి ఈ మంత్లో నెక్స్ట్ మంత్లో కల్లా ఈ మంత్లో కేసెస్ అన్నీ సానుకూలంగా క్లియర్ చేసి మాకు యాస్పిరెంట్స్కి ఎవరైతే జనరల్ యాస్పిరెంట్స్ ఉన్నారో వాటికి నెక్స్ట్ మంత్లో ఎగ్జామ్ పెట్టేటట్టు దయచేసి సహకరించాల్సిందిగా మా యాస్పిరెంట్స్ తరపున కోరుకుంటున్నాము. కోరిన కోరికలు తీరుస్తూ కొంగు బంగారంగా నిలిచిన శ్రీ 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 అంకమ్మ దేవత మరియు శ్రీ శ్రీ పుల్లమ్మ దేవత మండల పూజా కార్యక్రమాలను రామచంద్రాపురం మండలం బ్రాహ్మణ కాల్వ రావిళ్లవారిపల్లెలో వేడుకగా నిర్వహించారు. రావిళ్లవారిపల్లి గ్రామంలో అతి పురాతనమైన దేవాలయం ఇది. ఇది కొత్తగా తిరిగి పునర్నిర్మాణం చేయబడింది. ఇది పూర్వం గిడిపూడి వంశస్థులు, ఇది గిడిపూడి వెంకటరామానాయుడు వారసత్వంలో గుడి కట్టబడి ఉంది. అది ప్రస్తుతం నిర్విరామం అయిపోయింది. మళ్ళా తిరిగి రావిళ్లవారిపల్లి మరియు బ్రాహ్మణ కాలువ గ్రామస్తుల సహకారంతో తిరిగి పునర్నిర్మించాము. ఇది అత్యంత వైభవమైన శక్తి గల పుల్లమ్మ తల్లి, అంకమ్మ తల్లి ఇద్దరు నిర్మించడం జరిగింది. ఈ 45 రోజులుగా చాలా గ్రాండ్గా పూజలు నిర్వహించడం, ఈరోజు 45వ రోజు మండల పూజా కార్యక్రమం జరగడం, ఈ అందరూ భక్తులు కూడా పాల్గొని దీన్ని దిగ్విజయంగా కంప్లీట్ చేశారు. దీనికి రావిళ్లవారిపల్లి గ్రామ సహకారం, కొనుదల హరినాథ్, ఏనుగుల హరినాథ్, రంజిత్ మరియు వీర్రాఘవ నాయుడు మరియు గ్రామస్తుల సహకారంతో దీన్ని దిగ్విజయంగా పూర్తి చేశాం. ఎక్కడైనా కొంచెం ఒకరికొకరికి భేదాభిప్రాయాలు రావడం సహజం. ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా ఈ ఆలయానికి పునరుద్ధరణ పునరుజ్జీవనం చేసినందుకు ఈ మిత్రులందరికీ, మా బంధువులందరికీ
నేను గ్రామంలో ఉండే వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞాంజలి ఘటిస్తున్నాను వాళ్ళందరి తరపున. గడిపూడి వాళ్ళు వంశానికి సంబంధించింది అయినా ఈ దేవత అందరికీ అనుకూలమైనటువంటి దేవత. అందరూ రావచ్చు, అందరూ పూజలు చేసుకోవచ్చు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 88,660 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 8,044 రూపాయలు. వెండి 1 కేజీ ధర 99,700 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 100 రూపాయల 70 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. గంటలో అమెరికాను తాకే బ్రహ్మాస్త్రం విజయవంతంగా ప్రయోగించిన DRDO. అస్సాం రాష్ట్రానికి సొంత శాటిలైట్, దేశంలో తొలిసారి సరిహద్దు నిఘాకు సహాయం చేయడంలో కీలక పాత్ర. రాష్ట్రానికి చల్లని వార్త, 2 రోజులు వర్షాలు. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ విడుదల చేసిన వాతావరణ శాఖ. శ్మశాన వాటికలను పరిశుభ్రంగా ఉంచండి, అధికారులను ఆదేశించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య. అధికార లాంఛనాలతో టీటీడీ ఆస్థాన గాయకుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ కు వీడ్కోలు. పార్థివ దేహానికి ఘనంగా నివాళులర్పించిన జిల్లా కలెక్టర్. అంతిమ యాత్రలో పాల్గొన్న కలెక్టర్ వెంకటేశ్వర్. తిరుపతి మినర్వా హోటల్లో ప్రమాదం, కూలిన పైకప్పు సీలింగ్. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం, హోటల్ను సీజ్ చేసిన పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.